కుటుంబ జీవితం ఒక పెద్ద పోరాటమే, యుద్ధమే. యుద్ధానికి నువ్వు కత్తి కట్టారి పెట్టుకొని పోనవసరం లేదు. నువ్వు మొదట నీ కుటుంబంలో ఉన్న సాతాన్ని ఏం చేయాలి? జయించాలి. దేవునికి స్తోత్రం. సాతాను జయించడం ఎలాగూ? బై జస్ట్ ఒబేయింగ్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. హల్లెలూయా. నీకు కొట్లాడాలని ఇక్కడ నాకు వస్తుంది. మాటలు ఏం తక్కువనా మనకు? బయట చూస్తానికి ఎంత బాగుంటాం, జెంటిల్ మ్యాన్ లాగా, జెంటిల్ ఉమెన్ లాగా. ఇంటికి వస్తే తెలుస్తుంది నిజరూపం. నరరూప రాక్షసులం అయిపోతాం కొన్నిసార్లు. కానీ వద్దు, అలాగూ నువ్వు గెలవలేవు. నువ్వు దేవుని మాట వింటేనే నీకు విజయం. దేవునికి స్తోత్రం. అకారణంగా తిడుతూ ఉంటారు, నిర్నిమిత్తంగా పోట్లాడుతూ ఉంటారు, కారణమే ఉండదు. అప్పుడు అన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అనే పద్ధతి వదిలిపెట్టేసి సమస్తము న్యాయంగా జరిగించు దేవునికి నా ప్రాణము, నా దేహము, నా ఆత్మను నేను అప్పగిస్తున్నానంటే ఎంత 100% మార్క్స్ పడతాయి నీకు. దేవునికి స్తోత్రం. యూ స్కోర్ 100. లార్డ్, యూ నో ఎవ్రీథింగ్. ఐ వాంట్ టు ఒబే యువర్ వర్డ్. ఐ డోంట్ వాంట్ టు గెట్ అస్ట్రే ఫ్రమ్ యువర్ స్క్రిప్చర్. ఐ విల్ ఒబే. ఊరకుండి నేనే దేవుడనని తెలుసుకోవాలంట. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించాలంట. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు. గాడ్ లవ్స్ సచ్ పీపుల్. అందుకే అట్టి కుటుంబాల్లో మీరు చూస్తారు దేవుని హస్తం వచ్చేస్తుంది. అట్టి కుటుంబంలో దేవుని సన్నిధి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాడు. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఫైటింగ్ ఆర్ ఇన్ స్ట్రైఫ్. గాడ్ వాంట్స్ పీస్ అనమాట. ఆయన సమాధానకర్తయగు దేవుడు. ఆయన పేరట కుటుంబాల్లో కలహాలు వస్తుంది. మనం చదివినాం కదా, నేను భూమి మీద ఏమివే వచ్చి తిని అగ్నివే వచ్చి తిని అంటే అర్థం ఏంటి? ఆయన పేరట కొందరు నిలబడతారు. దే విల్ స్టాండ్ ఫర్ ట్రూత్, దే విల్ స్టాండ్ ఫర్ జీసస్. అప్పుడు కుటుంబంలో డివిజన్ వస్తుంది. 2 గుంపులు ఏర్పడుతుంది. ఒకటి ప్రభు గుంపు, ఇంకోటి సాతాను గుంపు. అప్పుడు పోరాడాల్సి వస్తుంది, పోరాటం వస్తుంది. అయినా దేవుడు వారిని వదిలిపెట్టాడు. ఒక్కరు ప్రభు కొరకు నిలబడితే, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ. దట్స్ సచ్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ బిలీవర్. దేవునికి స్తోత్రం.